మాత్రమే ఏ రూపాన్ని చేసుకోకున్నాడు ఆ మాట ప్రకారం వాటన్నిటిని కూడా పరివర్తించేస్తాడు. 4వదిగా చూస్తే 2వ దినవృత్తాంతంలో 29, 20, 21 చూసుకోండి. 2వ దినవృత్తాంతంలో 29, 20. అప్పుడు రాజు హిజ్కియా పెద్దగా లేచి పట్టణ పరికారాలను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, యోధావారి కొరకు పాప పరిహారాల బదులు అర్పించాడు. చేతికి వెళ్ళాడంట. అర్థమైందా? మందిరాన్ని శుభ్రం చేశాడు. చేసిన తర్వాత ఏం చేసిన పని ఏంటి? మందిరంలో తన రాజ్యం కొరకు, ఆ పరిశుద్ధ స్థలం కొరకు, ఇంకా యోధావారి కొరకు ప్రార్థనలు అన్నమాట, బలులు అర్పించాడు. మనం కూడా చేస్తాం ప్రార్థన. నా పిల్లలు నా పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, నా పిల్లలకి మంచి సమూహం రావాలి, నా భార్య బాగుండాలి, ఇదే కాదు. మన బతికే చేస్తున్నాము, ఇతరులు మన పొరుగు వారి కొరకు చేస్తున్నాము. మన పొరుగు వారు మన స్నేహితులు ఉన్నారు, అన్నిటి ఉన్నారు మన స్నేహితులు. వాళ్ళని అప్పుకోవడం మీకు ఇష్టమే చెప్పండి. వాళ్ళు మారాలని మనం కోరుకోవాలా వద్దా? చెప్పండి. మీరేం ఏది చూస్తున్నారు కానీ కావడం లేదు, ఏమీ లేదు. సరే, మనసులైనా అనుకోండి. మన స్నేహితుల్ని మనం అన్నిలు. మాకు మాస్టర్ ఉన్నారు సంవత్సరాలు గారు, ఆయన మా యూనియన్ లీడర్ నిర్మించుగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా చక్కగా చేసి పెడతారు. ఎంత టైమైనా ఒక వేరే ఊరు పోవాల్సి వచ్చినా మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు, దాని సొంత ఖర్చులు పెట్టుకొని అన్నీ చేస్తారు. నేను అనుకుని ఇంత మంచి వ్యక్తి అన్నిటిగా ఉన్నాడు, దేవుని ఎరగట్లేదు అని చెప్పి ఒకసారి చెప్తా మీకోసం ప్రార్థన చేస్తున్నానంటే అన్నాడు. సరే నేను అనుకున్నాను. ఆయనకి వాట్సాప్లో దేవుని వాక్యాలు కొన్ని తెలిస్తే పెట్టాను. అయితే ఫోన్ చేశాడు. ఈసారి మీరు ఎప్పుడు పెట్టగలరు? నాకు ఎలాంటి పెట్టదు, నా దృష్టిలో అందరూ ఒక్కడే, మీరు నాకు పెట్టదు ఖచ్చితంగా చెప్పేసి. అయినా నేను వేరే వాక్యాలు పెట్టాను, అంటే మంచి వాక్యాలు దాన్ని అర్థం చేసుకుంటాను. బ్లాక్ చేసేసాను. కానీ నేను బాధ్యత కానీ ప్రార్థన చేస్తాను. నేను చేయగలిగింది ఇంకా ఉంది, చెప్పడానికి ప్రయత్నించాను, వినలేదు. ఇప్పుడు ప్రతిరోజు నా ప్రార్థనలో మా స్కూల్లో టీచర్ కానీ అందరినీ పెట్టారు, వాళ్ళ గురించి మారాలి, వాళ్ళు మంచి వ్యక్తులు వాళ్ళు మారాలి, ఇదిగా వాళ్ళు ఉంటే చూడాలి, వెంటనే కోసం ప్రార్థన చేసి మనం చెయ్యాలి. మనం చేయగలిగి మనం చేయాలి కదా. దేవుడు ఏమైనా వేడేది చేయలేదు చేయకుండా పాపం. కాబట్టి ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ముందు వాడి కొరకు, మన శత్రువుల కొరకు, అయ్యా శత్రువుతో నా పొద్దయ్యా మమ్మల్ని ఒకటి చేయాలి. అదొక మన శత్రువులు మా ఇంటినే ఉన్నారు, మా స్థానంలో వచ్చి మొక్కలేస్తారు. మాకు ఏమి కుదరదని చెప్పి పొలిపించి రాయేస్తారన్నారు. రాయేస్తానన్నప్పుడు నేను పిల్లలకు ఫోన్ చేశాను. మీ నాన్నకన్నా అంటే ఆయన ఫోన్ బాగా వేస్తుంది. నేను అక్కడికి వెళ్ళి చేసేది చాలా స్థలం అప్పటికే వదిలేసినా కానీ మళ్ళీ ప్రహరీలో తెచ్చేసారు చెట్టు. ఆ తెస్తే ప్రహరీ పడిపోద్ది కదా, అందుకని నేను అడిగాడు చెట్టు తీసేయండి ఆ గొడవ. సరే పిల్లలకి ఫోన్ చేశాను, పోలీసుకి నాన్నగారికి. ఇదేదో గొడవ అయ్యాలంటే దగ్గర నాన్నగా మీదన్నా చెప్పండి మీ నాన్నకి అంటే పోలీసులకు పోయాడు అనమాట. నేనేం చెప్పాను, చెట్టు మాత్రం తీయమన్నాను, అంతే కదా, మా స్థలం అటు ఉంది కదా దాని దగ్గర. సరే వీళ్ళు ఫోన్ చేసి నాన్న ఎన్నో వాళ్ళ ఇష్టం కొలిపించుకొని వాళ్ళే కొలిపించుకున్నాను. మనకి మన స్థలంలోకి వచ్చిందనుకో తీసేద్దాం మన కర్రీ కూడా అంటే ఇక్కడ. సరే వాళ్ళు వచ్చి కొలిసారు. ఈసారి వాళ్ళే కొలిపించుకున్నారు. మా స్థలం మేము కొట్టి నాకు మోరే అది ఆడికి వెళ్ళిందంటే అన్నింటి మధ్యకి వెళ్ళింది. అర్థమవుతుందా? వాళ్ళే కొలిపించుకున్నారు అన్నింటి మధ్యకి వెళ్ళి. ఇక ఆయనకు అర్థం కాదు కొలిసి ఆయనకి ఆ వెనక్కి కావాలని చెప్పి మా వైపు కొడుకు వచ్చేలాగా చేశాడు. నేను అడిగా అది ఎందుకు అడగలేదు అక్కడ తప్పు కదా అంటే నువ్వు చెప్పావు మీ వెళ్ళలేదు నన్ను మాట్లాడదా నేను మాట్లాడాలి అన్నాడు మాస్టర్. సరే మంచి పడింది. తర్వాత వాడు వచ్చాడు ఆయన లేదు మాస్టర్ ఏం చేయమంటారు. నేను అన్నాడు అంటే ఆయన ఏం చెప్పాడంటే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాను.
ఈయన అన్నాడు, నా ప్రహరీలో వేసుకొని రాయి నా 20 గంటలు వేసుకోండి, కాబట్టి మొక్కలు పెడితే అది పోతుంది, అందుకే నేను చెప్పాను. అర్థమవుతుందా? అలా దగ్గరుండి స్థలం వాళ్ళకి వదిలేసేసి, ఎందుకంటే మా మా కన్నగారు గారికి పోలీసు అంటే నాన్న మీరు కొట్టాలి పోతారు, గొడవలు ఎందుకు, రేపు వాళ్ళు మేము కలిసి ఉండాల్సిన వాళ్ళు, ఎందుకు నాకు చెప్తారు అని చెప్పారు. నాకు నిజంగా నా బిడ్డల పట్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం నేరుగా చిన్నతనం నుంచి కూడా వాళ్ళని స్కూల్కి పొద్దున్న స్కూల్కి వెళ్తారు, సాయంత్రం బాగానే ముగ్గురిని ప్రార్థన కూర్చోబెట్టారు. ప్రార్థన చేసుకోబోయే ముందు ఏం చేస్తారు, ఉదయం నుంచి మీరు ఏం చేశారు, ఎవరికైనా గొడవ పడ్డారా, ఎవరికైనా సఖ్యతగా ఉన్నారా, ఇంకెవరికైనా అన్ని గుర్తు చేసుకున్నది కానీ తప్పులుంటే సరి చేసుకునేది కానీ అలా నేర్పడం వల్ల వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడం నేర్చుకున్నాను. మనం కూడా మా పిల్లలకి అదే నేర్పాలి. అంతేగాని పక్కన వాడు ఏం చెప్తున్నాడు చూసిరా, ఇదేం చెప్తున్నాడు ఆయన నేర్పాలండి. అర్థమవుతుందా? మంచి నేర్పితే పిల్లలు మన మంచికి ఎదుగుతారు. సరే, కాబట్టి మనం ఏం చేయాలి, మన కోసమే కాదు మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించాలి, మన దేశం కోసం మనం ప్రార్థించాలి. మతం మాదిరి ఎంతమంది నిర్వహిస్తున్నారు క్రైస్తవానికి వ్యతిరేకంగా, ఇది మరి వాక్యం నెరవేర్చే కానీ వారి గురించి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ మారే ఉంటే ఉండొచ్చు కదా. అలా సరే, ఆయన చేసిన పని ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 చెప్పిన త్వరగా ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 6వ వచనం. కావున అంచెగాడు రాజునతో అతని అధిపతుల యొద్దను తాకీదును తీసుకొని మిగతా ఇశ్రాయేలు దేశంలో అంతటా సంచరించింది. రాజాజ్ఞను ఇలా ప్రచురం చేశారు. ఇశ్రాయేలు వారా యెహోవా వైపు తిరుగుడి, మీరు తిరిగిన ఎడల మీరు అష్షూరు రాజుల చేతుల తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన ఏం చేస్తాను. ఈయన పని ఏంది, రాజు పని ఏంటయ్యా, రాజ్యాలు పరిపాలించుకోవాలి కదా. నేనేం చేస్తున్నాడు, అంచెగాడను పంపించాడు దేశం అంతా పంపించేయగలుగుతున్నాడు. దేవుడి వైపు జరగండి, ఆ విగ్రహాన్ని వదిలేయండి, అంచెగాడకు స్వార్థికుడు. అర్థమవుతుందా? పంపించాడు. తన ఒక రాజు కానీ దేవుడి పని చేస్తున్నాడు, అందరికీ దేవుడి గురించి ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా అలాగే, అందుకే చెప్పినట్టు ఇతరులకు మనం కూడా ప్రకటించాలి. వాళ్ళు మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా దేవుడి గురించి వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచంలో భయపడతాను. తర్వాత 6వది చెప్తాను. 2వ దినవృత్తాంతం 31 మరియు 16 వచ్చింది. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 1వ వచనము. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరములకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికీ యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి పత్రికలు కలిపాను. ఏం చేయాలన్న, పస్కా పండుగ, దేవుడు ఒక పస్కా పండుగ వాళ్ళకి. ఎందుకు, ఐగుప్తు దాస్యం నుండి దేవుడు విడిపించిన గుర్తుగా పస్కా పండుగ చేసుకున్న యెహోవా దేవుడు ఇశ్రాయేలు ఆచరించారు. కానీ ఎవరు చేయకుండా ఆ పండుగ ఎప్పుడో మందిరం తలుపులే మూసేస్తే ఇంకా పస్కా పండుగ ఆచరించేది ఎప్పుడు, సొలొమోను ఆఖరు. ఆ తర్వాత అసలు పస్కా పండుగ జరగలేదు. ఇప్పుడు హిజ్కియా మరలా ఏం చేశాడు, దాని సక్రమంగా పస్కా పండుగ ఆచరిద్దామని అందరికీ కాగితాలు పంపాడు, వర్తమానాలు పంపాడు, పత్రికలు పంపాడు. మనం చేసుకున్నాం పస్కా పండుగ, మనం దేవుడిని విడుదల చేసినాం. ఆ రోజు మనం తప్పనిసరి 7 రోజులు చేస్తారు కదా. 7 రోజులు పస్కా పండుగ చేస్తారు. హిజ్కియా ఎన్నిసార్లు చేశాడు సార్, 7 రోజులు చేసిన తర్వాత మళ్ళీ అడిగారంట వాళ్ళు, ఆపద్దు ఇంకా మళ్ళీ ఇంకొక 7 రోజులు చేసుకున్నాం, 14 రోజులు జరిపించాడు. తెలుసుకోవాలి చెప్పండి. అంటే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. మనకు అనిపిస్తున్నది దేవుని చిత్తం ఏంటి,
మనమైన దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఆయన ఆ చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. మనం అన్నీ అవి కావాలి ఇవి కావాలని దేవుడు అడుగుతాం. అది దేవుడికి ఇష్టమా కాదా కదా? మనకి ఇష్టమైతేనేమో దేవుడు చేస్తేనేమో సంతోషపడతాం. ఎవరైనా ప్రవచనం చెప్తున్నాం, మన గురించి చెప్తున్నాం అనుకో, మనకు అనుకోవడం ఉంటేనేమో హ్యాపీనే, అనుకోవడం లేదు నా దేవుడు మాట్లాడలేదు అనుకుంటాం కదా. దేవుడి చిత్తం ఏంటి మనం ప్రవర్తించాలి. అలా అంటే ఏది ఆయన చిత్తం కలిగి మనం ప్రార్థించి మన ఇష్టాలు ఉంది చెప్పాలి. ఆయనకి మనకి ఇష్టాలు చెప్పాలి. నీ చిత్తం అయితే దీన్ని జరిగించు, ఇది కాదా నీ చిత్తం ఇంకోదా మరి అదే జరిగించు అని మన దేవుడిని అడిగితే తప్పనిసరిగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. మన ఇష్టం ప్రకారం మనం అడిగితే జరిగేది సరైన రిజల్ట్ రాదు. కాబట్టి దేవుడి చిత్తం కలిగి మనం చేయాలి. ఈ విధంగా ఆయన హిజ్కియా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆరు విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఏంటంటే మొదటి మందిరం తలుపులు తెచ్చాడు, రెండవదేమో మందిరంలో ఉంచే నిషిద్ధ వస్తువుని తీసివేశాడు, తర్వాత మూడవది ఉన్నత స్థలాన్ని విగ్రహాన్ని పడగొట్టించేశాడు, నాలుగవది రాజుల వరకు ప్రజల వరకు ప్రార్థన పరిహార బదులు అర్పించాడు, ఐదవది అంచెగాన్ని పంపించి దేవుని ప్రకటించాడు, ఆరవది దేవుని చిత్తమైన పస్కా పండుగను ఆచరించాడు. వాటి ద్వారా అలాగే మనం ఏం చేయాలి చెప్పుకున్నాం కదా. ఆ విధంగా దేవుడు సన్నిధిలో మనం ఉంటే దేవుడు ఏదైనా మన పట్ల చేయగల సమర్థం. అది తీసుకెళ్ళాలి. మరి అటువంటి వారి ముందు వెనక లేదని మనం కూడా అనిపించుకున్నామా? మరి దేవుడు ఇచ్చిన వాటి దీన్ని